ఇలాంటి సిడిపి ఫోటో ఎడిటింగ్ రెడీ చేసుకోవాలనుకుంటే మన దగ్గర వచ్చేసి పిక్సార్ట్ అండ్ పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే ఉండాలి. ఈ 2 యాప్స్ మీ దగ్గర లేకపోతే మీరు వచ్చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అలాగనే వీడియోని వచ్చేసి లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మీరైతే పిక్సెల్ ల్యాబ్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా? ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి మనకు వచ్చేసి ఇంటర్ఫేస్ ఇలాగైతే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మనకు వచ్చేసి కింద 5 ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీంట్లో వచ్చేసి మీరైతే 4th ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత కొద్దిగా సైడ్ కనండి. కొద్దిగా సైడ్ కన్న తర్వాత కింద ఫోటో ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫోటోని యాడ్ చేసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ ఫోటో కానీ ప్రతి ఒక్కటి అనేది ఈ వీడియోకి సంబంధించినవి ప్రతి ఒక్కటి మీరు ఎలాగ డౌన్లోడ్ చేసుకోవాలో నేను వచ్చేసి వీడియో లాస్ట్లో చెప్తాను. మీరు వచ్చేసి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని వచ్చేసి లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మీరు కింద రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ట్యాప్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మీరు ముందుకు రండి. ముందుకు వచ్చేసిన తర్వాత కింద సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి మనకు వచ్చేసి ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఒక టెక్స్ట్ అయితే ఉంటుంది. దీన్ని వచ్చేసి మీరైతే కొద్దిగా క్రాస్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత కొద్దిగా సైడ్ కనండి. కొద్దిగా సైడ్ కన్న తర్వాత కింద పెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇవి వచ్చేసి మనకైతే 00 అయితే ఉంటాయి. ఇవి రెండు వచ్చేసి మీరైతే 30 లేదా 40 పెట్టేసుకోండి. ఓకేనా? ఇలాగైతే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇచ్చి కొద్దిగా సైడ్ కనండి. కొద్దిగా సైడ్ కన్న తర్వాత కలర్ ఆప్షన్లోకి వెళ్ళి కొద్దిగా పైన కానీ ఇక్కడ వచ్చేసి కలర్ వచ్చేసి బ్లాక్ పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇచ్చి మళ్ళీ ముందుకు రండి. ముందుకు వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఒపాసిటీ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? దీన్ని వచ్చేసి మీరు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 100 అయితే ఉంటుంది. దీన్ని వచ్చేసి ఒక 50 లేదా 60 పెట్టేసుకోండి. ఓకేనా? నేను వచ్చేసి 45 అయితే పెట్టేసుకున్నాను. ఇలాగ పెట్టేసుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఈ టెక్స్ట్‌ని వచ్చేసి చూడండి ఇక్కడ అయితే పైన పెట్టేసుకోండి. పైన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుకు రండి. ముందుకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ట్యాప్ ఇచ్చిన తర్వాత దీన్ని వచ్చేసి మీరైతే మొత్తం డిలీట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇలాంటి ఫోటో ఎడిటింగ్ వచ్చేసి మీరైతే 3 టైప్‌లో రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి హ్యాపీ బర్త్‌డే లేదా హ్యాపీ యానివర్సరీ లేదా మీ నేమ్ అయితే రాసుకోండి. ఓకేనా? ఏదైనా ఒకటి అయితే నేమ్ అయితే రాసుకోండి. ఓకేనా? నేనైతే రాసుకొని చూపిస్తా చూడండి. ఇలాగ మీరు వచ్చేసి ఏదైనా ఒక టెక్స్ట్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పైన ఓకే పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత కొద్దిగా సైడ్ కనండి. ఓకేనా? కొద్దిగా సైడ్ కన్న తర్వాత కింద ఏబీ ఫాంట్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత పైన మై ఫాంట్‌లోకి వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి మీరైతే ఈ ఫాంట్‌ని అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఈ ఫాంట్‌ని అయితే యాడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ ఫాంట్ కానీ ప్రతి ఒక్కటి వచ్చేసి నేనైతే ప్రతి ఒక్కటి అయితే ఇస్తాను మీకైతే. మీరు అవి మొత్తం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు తెలియాలంటే ఈ వీడియోని వచ్చేసి మీరు లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? ఈ ఫోటోని వచ్చేసి మీరైతే చూడండి ఇలాగ పెద్దగా వేసుకొని ఇక్కడ పైన సైడ్‌లో పెట్టేసుకోండి. ఓకేనా? ఇలాగ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుకు రండి. ముందుకు వచ్చేసిన తర్వాత మనకైతే కింద కాపీ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ట్యాప్ ఇచ్చిన తర్వాత మనకైతే ఇంకొక టెక్స్ట్ అయితే ఉంటుంది. దీన్ని వచ్చేసి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెయిట్‌గా చేసుకొని కొద్దిగా చిన్నగా చేసుకొని మీరైతే లెఫ్ట్‌కి ఎట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ముందుకొచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అయితే ఎడిట్ ఆప్షన్ పైన ట్యాప్ ఇచ్చి ఇక్కడ వచ్చేసి మీ నేమ్ రాసుకోండి. ఓకేనా? ఎవరైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్ అయితే రాసుకోండి. ఓకేనా? నేమ్ పెట్టేసుకున్న తర్వాత నేమ్ వచ్చేసి మొత్తం క్యాపిటల్ లెటర్స్‌తోనే పెట్టేసుకోండి. క్యాపిటల్ లెటర్‌తోనే పెట్టుకుంటే చాలా బావుంటుంది. ఓకేనా? ఇలాగ పెట్టేసుకున్న తర్వాత పైన ఓకే పైన ట్యాప్ ఇవ్వండి. ఓకే పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత కొద్దిగా సైడ్‌కి రండి. ఓకేనా? కొద్దిగా సైడ్‌కొచ్చిన తర్వాత మనకు కింద కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లోకెళ్ళండి ఫ్రెండ్స్. ఓకేనా? వెళ్ళిన తర్వాత మనకైతే కలర్ ఆప్షన్ కింద ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది. దాంట్లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత కొద్దిగా సైడ్‌కనండి. మనకొచ్చేసి లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి బ్లాక్ అయితే ఉంటది. రైట్ సైడ్‌లో వచ్చేసి వైట్ అయితే ఉంటది. ఆ కలర్‌ని వచ్చేసి మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. రైట్ పైన ట్యాప్ ఇచ్చి ఇప్పుడు ముందుకు రండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ టెక్స్ట్‌ది ఫాంట్ గిట్ట మీరు మార్చుకోవాలనుకుంటే కొద్దిగా సైడ్‌కి రండి. ఇక్కడ ఏబీ ఫాంట్‌లోకెళ్ళండి. చూడండి ఇక్కడ వచ్చేసి ఈ పిక్సెల్ ల్యాబ్‌లో ఫాంట్ అయితే చాలా అయితే ఉంటాయి. ఇందులో మీకు ఏదైనా నచ్చితే ఆ ఫాంట్‌ని అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసుకున్న తర్వాత కింద ఓకే పైన ట్యాప్ ఇవ్వండి. చూడండి టెక్స్ట్‌ని వచ్చేసి ఇలాగ పెద్దగా చేసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ముందుకు రండి. ముందుకొచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కింద కాపీ ఆప్షన్ అయితే ఉంటది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ట్యాప్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఈ టెక్స్ట్‌ని వచ్చేసి మీరైతే ఇంకొక టెక్స్ట్ అయితే ఉంటది కదా మనకొచ్చేసి. ఆ టెక్స్ట్‌ని వచ్చేసి మీరైతే రైట్ సైడ్ పెట్టేసుకోండి.
పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మళ్ళీ కింద ఎడిట్ ఆప్షన్‌లోకెళ్ళండి. దీన్ని మొత్తం డిలీట్ చేసుకొని ఇప్పుడొచ్చేసి మంత్ అండ్ డేట్ అయితే పెట్టేసుకోండి. చూడండి ఇలాగైతే పెట్టేసుకోండి. నేను ఎలాగైతే పెట్టుకుంటున్నానో మీరైతే ఇలాగైతే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఓకే పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా ట్యాప్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఈ టెక్స్ట్ గీడ మీరు ఫాంట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ కింద ఏబీ ఫాంట్ ఆప్షన్‌లోకెళ్ళి అందులో మీకైతే చాలా ఫాంట్ అయితే ఉంటది. అందులో మీకేది కావాలంటే ఆ ఫాంట్‌ని అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా మీకు నచ్చిన ఫాంట్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి మనమైతే ఈ ఫోటోనైతే సేవ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడైతే లెఫ్ట్ సైడ్‌లో పైన మెమరీ కార్డ్ సింబల్ అయితే ఉంటది. దీనిపైన ట్యాప్ ఇచ్చి కింద సెకండ్ దానిపైన ట్యాప్ ఇవ్వండి. ఇక్కడ కింద డిఫాల్ట్‌లోకెళ్ళి వెరీ ఐ పెట్టేసుకొని కింద సేవ్ పైన ట్యాప్ ఇస్తే మనకైతే ఈ ఫోటో అయితే మీ ఫోటోలలోకైతే వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీరైతే బ్యాకొచ్చేసేయండి. ఓకేనా ఇప్పుడొచ్చేసి బ్యాకొచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీరైతే పిక్సార్ట్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఒకవేళ నేను పెట్టిన యాప్ మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే చాలా బెటర్ అయితే ఉంటది. ఎందుకంటే మీరొచ్చేసి ప్లే స్టోర్‌లో అయితే డౌన్‌లోడ్ చేసుకుంటారు గదా! యాప్‌కొచ్చేసి మీకైతే చాలా అంటే చాలా యాడ్స్ అయితే వస్తాయి. ఒకవేళ మీకు అలాంటి యాడ్స్ రావద్దనుకుంటే, ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి నేనిచ్చిన యాప్ అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా ఇక్కడొచ్చేసి మీరైతే పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా ఓపెన్ చేసుకున్న తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా వెళ్ళిన తర్వాత మనం ఇందాక పిక్సెల్ ల్యాబ్‌లో ఒక ఫోటో ఎడిటింగ్ రెడీ చేశాం గదా! ఇప్పుడొచ్చేసి మీరు ఆ ఫోటోని యాడ్ చేసుకోండి. ఓకేనా ఫోటోని యాడ్ చేసుకుంటే చూడండి మనకైతే ఇంటర్ఫేస్ మళ్ళీ ఇలాగైతే వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ కింద కొద్దిగా సైడ్‌కని ఇక్కడొచ్చేసి మీరైతే ఫోటో ఆప్షన్‌లోకెళ్ళండి. ఫోటో ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత ఇప్పుడొచ్చేసి మీ ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా ఎవరైతే బర్త్‌డే గాని, యానివర్సరీ గాని ఉందో వాళ్ళ ఫోటో యాడ్ చేసుకోండి. వాళ్ళ ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత కింద రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అని ఉంటుంది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి మన ఫోటోకైతే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. ఇప్పుడొచ్చేసి పైన ఎరేజ్ ఆప్షన్‌లోకెళ్ళి చూడండి ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీన్ని ఫస్ట్‌దొచ్చేసి ఫుల్‌గా పెట్టేసుకోండి. థర్డ్‌దొచ్చేసి మొత్తం 0 పెట్టేసుకొని ఇక ఇలాగ చూడండి నేనైతే ఎలాగైతే రిమూవ్ చేస్తున్నానో మీరు గిట్ట మీ ఫోటోకి ఇలాగ రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత పైన రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి ఓకేనా ఈ ఫోటోనొచ్చేసి మీరైతే లెఫ్ట్ సైడ్‌లో పెట్టేసుకోండి. చూడండి ఇలాగ చిన్నగా యేసుకొని లెఫ్ట్ సైడ్‌లో పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత కింద కొద్దిగా సైడ్‌కనండి. కింద కొద్దిగా సైడ్‌కన్న తర్వాత కింద బ్లెండ్ ఆప్షన్ అయితే ఉంటది. దాంట్లోకెళ్ళి మీరైతే స్క్రీన్ పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ముందుకు రండి. ఓకేనా ముందుకొచ్చేసిన తర్వాత స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇచ్చి మళ్ళీ ఫోటో ఆప్షన్‌లోకెళ్ళండి. మళ్ళీ ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి ఇంకొక ఫోటో యాడ్ చేసుకోండి. ఇలాగనే మీరైతే వచ్చేసి 3 లేదా 4 ఫోటోస్ యాడ్ చేసుకోండి. మళ్ళీ కింద వచ్చేసి ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసి రిమూవ్ బీజీ పైన ట్యాప్ చేయండి. ఈ ఫోటోకైతే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయితుంది. రిమూవ్ అయిన తర్వాత మళ్ళీ ఎరేజ్ ఆప్షన్‌లోకెళ్ళి చూడండి ఇలాగైతే మొత్తం రిమూవ్ చేసుకోండి. ఓకేనా ఇలాగైతే రిమూవ్ చేసుకొని పైన రైట్ పైన ట్యాప్ ఇచ్చి చూడండి ఫోటోని పెద్దగా ఏసుకోండి. ఈ ఫోటోనొచ్చేసి మీరైతే లెఫ్ట్‌కెట్టేసుకొని కింద మళ్ళీ కొద్దిగా సైడ్‌కి రండి. సైడ్‌కొచ్చిన తర్వాత బ్లెండ్ ఆప్షన్‌లోకెళ్ళి ఈ ఫోటో గిట్ట మీరైతే స్క్రీన్ పెట్టేసుకోండి. ఓకేనా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ముందుకు రండి. మనం ఇందాక ఈ 2 ఫోటోస్ అయితే ఎలాగైతే యాడ్ చేసుకున్నామో అలాగనే ఇంకొక ఫోటో యాడ్ చేసుకోండి. మళ్ళీ కింద యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చి మళ్ళీ ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద రిమూవ్ బీజీ పైన ట్యాప్ ఇచ్చి కింద బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ పైన ట్యాప్ ఇచ్చి పైన ఎరేజ్ ఆప్షన్‌లోకెళ్ళండి. చూడండి ఇలాగ మీరైతే కింది సైడ్ మొత్తం రిమూవ్ చేసుకోండి. ఓకేనా? ఇలాగ రిమూవ్ చేసుకున్న తర్వాత పైన రైట్ పైన ట్యాప్ ఇచ్చి ఫోటోని ఆ సైడ్‌కి మనకైతే ఫోటోస్ ఉంటాయి గదా! ఆ ఫోటోస్ కన్నా ఈ ఫోటోని పెద్దగా పెట్టేసుకోండి. ఓకేనా? ఇలాగ పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ పైన రైట్ సైడ్‌లో వచ్చేసి లేయర్ ఆప్షన్ ఉంటది. దాంట్లోకెళ్ళి ఇప్పుడు ఈ 3 ఫోటోకి లాక్ ఏసుకోండి. లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? డబుల్ ట్యాప్ ఇచ్చిన తర్వాత మనకొచ్చేసి కింద స్టిక్కర్ ఆప్షన్ ఉంటది. దాంట్లోకెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఆప్షన్‌లోకెళ్ళి చూడండి ఇక్కడ వచ్చేసి లైట్ ఎఫెక్ట్ అని టైప్ చేయండి. ఓకేనా? లైట్ ఎఫెక్ట్ అని టైప్ చేసిన తర్వాత ఈ ఫోటో అయితే మనకైతే వస్తుంది. ఈ ఫోటోని యాడ్ చేసుకోండి. చూడండి ఈ ఫోటోని ఇలాగ పెద్దగా చేసుకోండి. ఓకేనా? పెద్దగా చేసుకొని చూడండి ఇలాగ ఫోటోకి కింది సైడ్‌లో పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత కింద బ్లెండ్ ఆప్షన్‌లోకెళ్ళి దీన్నొచ్చేసి మీరైతే స్క్రీన్ పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి ఫోటో గిట్ట మీరైతే లాక్ వేసుకోండి. లాక్ వేసుకున్న తర్వాత ఇక్కడ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇచ్చి చూడండి ఇక్కడ మళ్ళీ యాడ్ ఫోటో అనే ఆప్షన్ ఉంటది గదా! దాంట్లోకెళ్ళండి. ఇప్పుడొచ్చేసి మీరైతే ఫుల్ ఫోటో యాడ్ జేసుకోండి. ఓకేనా? ఇలాగ ఫుల్ ఫోటో యాడ్ జేసుకోండి.
ఈ ఫోటో గిటం మీరు సేమ్ ఇలాగా ఇంతకు ముందుకు ఎలాగని ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేశారో, అలాగనే కింద రిమూవ్ బీజీ అని ఉంటుంది. దీనిపైన ట్యాప్ ఇచ్చి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అని ఉంటది. దానిపైన ట్యాప్ ఇస్తే మనకు ఫోటోకనేది బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయితుంది. రిమూవ్ అయిన తర్వాత మళ్ళీ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇవ్వండి. ఇక్కడ స్టిక్కర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడొచ్చేసి పైన మీరు దీన్నొచ్చేసి డిలీట్ చేసుకొని, ఇక్కడొచ్చేసి బ్లాక్ షాడో అని టైప్ చేసి కింద సెర్చ్ పైన ట్యాప్ ఇయ్యండి. ఇచ్చిన తర్వాత కొద్దిగా పైనకనండి మనకొచ్చేసి ఇలాంటి షాడో అయితే వస్తుంది. చూడండి ఇలాంటి షాడో యాడ్ చేసుకొని, చూడండి ఈ షాడో పీఎన్‌జీనొచ్చేసి మీ ఫోటో కింద పెట్టేసుకోండి. ఓకేనా? ఇలాగ పెట్టేసుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్‌గా ఫోటో ఎడిటింగ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి మీరు ఇలాంటి ఫోటో ఎడిటింగ్ మీకు ఒకవేళ నచ్చితే వీడియోకనేది తప్పకుండా రెడీ అయితే చేసుకోండి. ఓకేనా? వీడియోకైతే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఒకవేళ మీకు వీడియో గిట్టంగా అర్థం కాకపోతే మీరు వీడియోనొచ్చేసి మళ్ళీ చూడండి మీకొచ్చేసి తప్పకుండా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడొచ్చేసి మనమైతే ఫోటోనైతే సేవ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇక్కడ వచ్చేసి పైన డౌన్‌లోడ్ సింబల్ అయితే ఉంది గదా! దానిపైన డబుల్ ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? డబుల్ ట్యాప్ ఇస్తే ఈ ఫోటో అనేది మన ఫోటోలలోకైతే వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ ఫోటోస్ గానీ, పీఎన్‌జీస్ గానీ మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే, ఈ వీడియోకి సంబంధించిన యాప్స్ గానీ ఏవైనా మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే, ఫ్రెండ్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో వచ్చేసి మీకొచ్చేసి డౌన్‌లోడ్ లింక్ అని ఒక వీడియో అయితే మీకైతే కనిపిస్తది. ఆ వీడియోని ఫ్రెండ్స్ మీరు వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. చూస్తే మీకైతే ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలని ఒక క్లారిటీ అయితే వస్తది. ఆ వీడియోని చూసి మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్‌కి కొత్తగొస్తే చూడండి ఇక్కడ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటది. దానిపైన ట్యాప్ ఇచ్చి మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగనే ఫోటో ఎడిటింగ్ నచ్చితే లైక్ చేసి, ఫోటో ఎడిటింగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మీకు అలాగే ఎడిటింగ్ పట్ల ఏదైనా ప్రాబ్లమ్ ఉండి, ఏదైనా డౌట్ ఉంటే చూడండి ఇక్కడ వచ్చేసి ఒక నెంబర్ అయితే కనిపిస్తది. ఫ్రెండ్స్ ఆ నెంబర్ వచ్చేసి నాదే. ఆ నెంబర్‌కి వచ్చేసి మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. మీరు కాంటాక్ట్ అయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా నేనైతే సాల్వ్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్ అలాగనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి.